భారీగా డ్రగ్స్ సీజ్ గురించి మనకి కంప్లీట్ రిపోర్ట్ అందజేస్తారు. నరేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అసలు ఈ డ్రగ్స్ వీటన్నింటినీ ఇక్కడికి తెప్పించింది ఎవరు, ఈ డ్రై ఈస్ట్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి రిపోర్ట్ చేయడానికి, కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వడానికి అనిల్ మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. అయితే ఈ డ్రగ్స్ గ్యాంగ్ వెనుక ఎల్లో గ్యాంగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి వీళ్ళకి లింకులు ఏంటి, పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సతీష్ విజయవాడ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, వీటికి సంబంధించి ఫుల్ రిపోర్ట్ అందించడానికి వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మొట్టమొదట మనం నరేష్తో మాట్లాడబోతున్నాం. ఈ భారీ డ్రగ్స్ ఏ విధంగా విశాఖ పోర్టుకి చేరుకున్నాయి, ఏ విధంగా ఇంటర్పోల్ సిబిఐకి సమాచారం ఇచ్చింది, ఎలాగా ఈ మొత్తం డ్రగ్స్ని సీజ్ చేశారు, ఇదంతా ఒక సినీ ఫక్కీలో జరిగింది. డ్రగ్స్ మాఫియా ఎలా ఆపరేట్ చేస్తారు అనేది మనం ఇప్పటివరకు సినిమాలు సిరీస్లలోనే చూసుంటాం, కానీ ప్రత్యక్షంగా అటువంటి ఒక ఘటన విశాఖ పోర్టులో జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అడుగుదాం. నరేష్ మనతో పాటు ఉన్నారు. నరేష్ చెప్పండి, అసలు విశాఖ పోర్ట్లో ఇటువంటి ఒక ఘటన జరగడం అనేది ప్రస్తుతం సంచలనం. ఎందుకని విశాఖ పోర్ట్ని ఎంచుకున్నారు, ఇలాంటివి కూడా కొంత సస్పెన్స్ ఉన్న పరిస్థితి. కానీ చాలా ముందుగానే కోలుకుని వాటన్నిటిని సీజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏం జరిగింది అక్కడ? బిందు, మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా నిజమే. అయితే సరిగ్గా సినిమా ఫక్కీలో మొత్తం అంతా కూడా స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా మనకి ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఒక కొరియర్ రావడం జరిగింది. అంటే కొరియర్ అంటే మనకు సాధారణంగా ఇంటికి వచ్చే చిన్న పార్సిల్ కాదు, భారీ మొత్తంలో ఒక కంటైనర్ నిండా డ్రగ్స్తో కూడిన ఒక డ్రై ఈస్ట్ రావడం జరిగింది. అయితే మనం ఎప్పుడు కూడా 25,000 కిలోల సంబంధించి కూడా ఈ డ్రగ్స్ దొరికాయి అనుకుంటున్నాం, కానీ మొత్తం కూడా ఇది 25,000 కిలోల డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్తో కూడిన ఈ మొత్తం కూడా సంధ్య ఆక్వాకి సంబంధించి బుకింగ్ రావడం జరిగింది, అందులో డ్రగ్స్ కలపడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా సంధ్య ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కార్యాలయం వద్ద ఉన్నాము. మొత్తం దీనికి సంబంధించి చూసుకుంటున్నాం, ఎందుకంటే మొత్తం అంటే 19వ తేదీ ఇక్కడ సిబిఐ రావడం జరిగింది విశాఖపట్నానికి. పూర్తి స్థాయిలో కూడా రైడ్ చేయడం జరిగింది. ఈ సంధ్య ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఆక్వాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ సంబంధించిన అధికారులను, అక్కడున్న పూర్తి స్థాయిలో ఎవరైతే దీనికి ఎండి ఉంటారో వారిని కూడా తీసుకుని వెళ్ళి ఇందులో కంటైనర్లో ఏముంది అని అడగగా వాళ్ళు రొయ్యలకు వేసే మేతకు సంబంధించిన డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. వారి కళ్ళ ముందే ఆ కంటైనర్లో ఉన్న 1000 బ్యాగులు మొత్తం కూడా ఒక్కొక్క బ్యాగులో 25 కేజీలకు సంబంధించి కూడా మొత్తం జరిగింది. అయితే పూర్తిగా దానికి సంబంధించి 25 కేజీలకు సంబంధించి ఒక్కొక్క 1000 బ్యాగులు కూడా ఉన్నాయి. అందులో తీసి చూస్తే ఒకసారిగా సిబిఐ అధికారులు షాక్ అయిన పరిస్థితి పూర్తిగా. ఎందుకంటే మనం చూసుకుంటే సాధారణంగా ఎలాంటి పరిస్థితులు అయినా సరే డ్రగ్స్ మన కంటెంట్ దొరికినప్పుడు కొన్ని గ్రాముల శాతం దొరుకుతుంది, కానీ అలాంటిది పూర్తిస్థాయి చాలా ఎక్కువ వరకు దొరికిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి చూసుకుంటే ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఒక సమాచారం మేరకు సిబిఐ అధికారులు విశాఖపట్నం రావడం జరిగింది. అయితే ఈ తరహాలో ఇన్ని కేజీల డ్రగ్స్ ఇక్కడ దొరుకుతాయని వారు అంచనా వేయలేదు, కానీ ఒకవైపు డిఆర్ఐ అధికారులు, సిఆర్ఐ అధికారులు, మరోవైపు సిబిఐ అధికారులు పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేసి ఆ కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా కూడా షాక్ అయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఆ సంధ్య ఆక్వాకి సంబంధించి ఆ ఎక్స్పోర్ట్ సంబంధించిన కార్యాలయం, అదేవిధంగా దానికి సంబంధించిన కోనం వీరభద్రరావు ఉన్న ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇంట్లో ఎవరు లేరు, ఎందుకంటే 19వ రైడ్ జరిగిన తర్వాత పూర్తిస్థాయి ఎక్కడి నుంచి వీరు పరారైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కూడా లేని పరిస్థితి. నేను రాత్రి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎండీ లేరు, కానీ హరికృష్ణ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన మొత్తం అంతా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా సాధారణంగా ఒక ప్యాకెట్ మనం మొత్తం అంతా బుక్ చేసినప్పుడు దానికి బదులుగా మరొక ప్యాకెట్ రావచ్చు, కానీ అందులో డ్రగ్స్ కంటెంట్ మిక్స్ చేసి చాలా తెలివితేటలుగా స్మగ్లింగ్ చేసిన ఘటన. అంటే మనం గతంలో కొద్దిసేపు మాట్లాడుకున్నట్టయితే సినీ ఫెక్ట్లో జరిగినట్టుగా, అంటే చాలా వరకు స్మగ్లింగ్ ఘటనలను సినీ తరహాలో చూపించినప్పుడు విగ్రహాల మాటున కావచ్చు, లేకపోతే మరొక చాక్లెట్స్ మధ్యలో, లేకపోతే కేక్స్, బన్స్, అలాంటి వాటి మధ్యలో కూడా పూర్తిగా కూడా మనకి రైట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి తరహాలో వస్తున్న పరిస్థితి సేమ్ ఎగ్జాక్ట్గా అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ రైడ్ చేయగా పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా ఈ విధంగా డ్రగ్స్ బయటపడిన పరిస్థితి. అయితే ఇంటర్పోల్కి ఇచ్చిన సమాచారం సిబిఐ తీసుకున్న తర్వాత ఒక మెయిన్ ఆధారంగా మొత్తం అంతా కూడా రావడం జరిగింది. అయితే ఒకవైపు దీనికి నేర చరిత్ర ఉందా అంటే ఖచ్చితంగా ఈ కోనం వీరభద్రరావు ఎవరైతే సంధ్య ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఎండీ ఉన్నారో, అదేవిధంగా దీనికి సంబంధించి సిఇఓ కోటయ్య చౌదరి, ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. కోనం వీరభద్రరావు దీనికి సంబంధించి చూసుకుంటే సంధ్య ఎక్స్పోర్ట్స్ సంబంధించి విశాఖపట్నం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ విధంగా ఉన్న పరిస్థితి. అయితే కోనం వీరభద్రరావు ఎవరైతే ఉన్నారో ఎండీ, అతనిపై 2016లో కూడా యుఎస్లో కేసు నమోదైంది. అంటే 2016లో అతను ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ప్రయాణికులపై
లైంగిక దాడికి పాల్పడడంతో అక్కడి నుంచి న్యూయార్క్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అప్పుడే FBI కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నరేష్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నా. ఇది కంప్లీట్ గా పోర్ట్ అనేది కంప్లీట్ గా కేంద్ర బలగాల అధీనంలో ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము ఉండదు 100%. సో వాళ్లే తనిఖీలు చేస్తారు, కస్టమ్స్ అధికారులే తనిఖీలు చేస్తారు. సీజ్ చేసినా లేకపోతే వాటిని ఇక్కడ వాళ్ళకి అప్పగించినా అంతా వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. అందులో ఉన్న అనుమానాలు ఉన్నాయా ఈ డ్రగ్స్ కేసు విషయంలో? కానీ ఇక్కడ బ్లేమ్ మాత్రం విశాఖ నగరానికి వచ్చేస్తున్నాయి, లేకపోతే ప్రభుత్వ ప్రమేయం ఉంది, ఇటువంటి అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారు. బిదు రైట్, మనం కరెక్ట్గా దీని గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం అనేది చాలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో కూడా భారీ ఎత్తున కూడా పూర్తిగా అభివృద్ధి చేసిన పరిస్థితి మనం చూసాము. ఇలాంటి అభివృద్ధి తరుణంలో కూడా పూర్తిగా, ఎందుకంటే అభివృద్ధి చేస్తున్న సమయంలో కొంతవరకు ఎల్లో మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు, పూర్తిసారి కూడా వీరిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే విశాఖపట్నం పోర్ట్ అనేది పూర్తిగా మీరు చెప్పినట్టు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే లోకల్ పోలీసింగ్ కూడా లోపలికి వెళ్ళనే పరిస్థితి, లోకల్ అధికారులు కూడా ఎవరు ఉండరు, కేవలం కస్టమ్స్ అధికారులు. అదేవిధంగా ఈ రైడ్ జరిగిన సమయంలో 19వ తేదీ రైడ్ జరిగిన సమయంలో కూడా DRI అధికారులు, CR అధికారులు, CBI అధికారులు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రమే లోపలికి వెళ్లారు. అదేవిధంగా సంజయ్ ఆక్వాకు సంబంధించి MDని, అదేవిధంగా CEOని, CEOతో పాటు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు మరికొంతమంది మేనేజర్లను వారిని మాత్రమే తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి తరుణంలో కేంద్ర బలగాలు మాత్రమే పహారా కాసే చోటు, అదేవిధంగా మొత్తం అంతా కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఉండి వారు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఒక కంటైనర్ బయటకు వస్తుంది. కంటైనర్ బయటకు వచ్చిన తర్వాత లోకల్ పోలీసింగ్ చేతులకు వెళుతుంది. అలాంటిది ఈ భారీ ఎత్తున ఉన్న కంటైనర్ సంబంధించి చూసుకుంటే మనకి డిజిట్స్, అంటే ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్కి సంబంధించిన ఒక డిజిట్ కోడ్ని CBI విడుదల చేయడం జరిగింది. ఆ కంటైనర్ ఓపెన్ చేసిన సమయంలో సంజయ్ ఆక్వాకు సంబంధించిన MDని, అదేవిధంగా CEOని CBI ప్రశ్నించడం జరిగింది. ఈ బ్యాగ్స్లో ఏమోనాయని ప్రశ్నించగా వారు ముందు రొయ్యలకు వేసే మేత ఉందన్నారు. కానీ అందులో ఓపెన్ చేసిన తర్వాత సాధారణంగా ఈ డ్రగ్ టెస్ట్ చేసే సమయంలో ఒక డ్రగ్స్ సంబంధించి కొంతవరకు ఆటోమేటిక్గా ఈ డ్రగ్ కంటెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉంటాయి. అలాంటి మైన్యూర్ ఎక్విప్మెంట్స్ తోటి CBI అప్పటికే చేరుకోవడం జరిగింది. ఆ CBI చెక్ చేసిన తర్వాత అందులో డ్రగ్స్ కొకైన్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. కాకపోతే డ్రై ఈస్ట్ నుంచి నరేష్ అందిస్తున్న రిపోర్ట్ అది 100% కేంద్ర బలగాలు అక్కడ ఉన్నాయి. ఆయన కూనం వీరభద్రరావు ఇంటికి కూడా వెళ్లారు, మొత్తం కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వచ్చిన పేర్లు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కూనం వీరభద్రరావు, కోటయ్య చౌదరి. వీళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? గతంలో మా కరెస్పాండెంట్ నరేష్ చెప్పినట్టుగా కూనం వీరభద్రరావుకి సంబంధించి కంప్లీట్గా నేర చరిత్ర కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆయన పూచికత్తు ఇచ్చి మరీ రిలీజ్ అయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎగ్జాక్ట్గా సినిమాని తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చాయి నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్. ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఇది 25,000 కిలోలు. అయితే ఇందులో డ్రగ్ కంటెంట్ ఎంత ఉంది అనేది కూడా ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు నార్కోటిక్ అధికారులు. వీళ్ళంతా కూడా ఈ భారీ ఎత్తున డ్రగ్స్ని మాత్రం సీజ్ చేశారు. అయితే ఈ సంధ్యా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చెప్తోందంటే ఇది మేము ఫీడ్ కోసం మాత్రమే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనేది ప్రధానంగా చెప్తున్నారు. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. సో దీన్ని పోలీసులు తేల్చాల్సింది, CBI అధికారులు తేల్చాల్సింది. నిజంగా వీళ్ళకి సంబంధం లేదా, లేకపోతే వీళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకున్నారా, ఇలాంటి అంశాలన్నింటి కూడా విచారణలో తేలే అవకాశం ఉంది. డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు అనిల్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. చెప్పండి అనిల్, ప్రస్తుతం చూస్తున్నాం మొత్తం 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్ళకి TDP నాయకులతోటి ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే అంశం కూడా ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోంది అనిల్? ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఈ కంపెనీ అనేది కూనం వీరభద్రరావు చౌదరిది. అలాగే ఆయన కుమారులు కూడా ఇందులో డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, CEOలుగా పనిచేస్తున్నారు. వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా జగ్గుబట్టి పురంధేశ్వరికి సంబంధించినటువంటి వియ్యంకుడు ప్రసాద్ రావుతో కలిసి వీరంతా కూడా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. గతంలో సంధ్య నారాయణ అనే ఒకే కంపెనీతో వీరు వ్యాపార లావాదేవీలు అన్ని కూడా చేశారు, వ్యాపారం నడిపించారు. ఆ తర్వాత ఆ కంపెనీను 3గా విభజించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీని ఇప్పుడు వీరభద్రరావు చౌదరి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి గడిచిన కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తూ వస్తున్నారు. వీరందరికీ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి
రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా వ్యాపార లావాదేవీలు ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్నట్టుగా మనకి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అంతేకాకుండా వీరభద్రరావు చౌదరికి విశాఖలో ఉన్నటువంటి గీతం విద్యా సంస్థల కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు కూడా బాలకృష్ణకి అల్లుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూస్తే కనుక ఇటు కోటయ్య చౌదరి కూడా ఎవరైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్న కోటయ్య చౌదరి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలతో కావచ్చు, అలాగే జూన్ 1 తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దామచర్ల సత్యకు అత్యంత సన్నిహితుడు, అలాగే రాయపాటి నవీన్ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఈ నెపం అంతా కూడా తనపైకి వస్తుంది, తమ పార్టీకి మచ్చ తెచ్చేలా ఉందని చెప్పి ముందుగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేసింది. అయితే విషయం అంతా కూడా బయటకు రావడంతో, ఎందుకంటే ఈ రోజు నిజం ఆగేది కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా వారికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయనే అంశాలన్నీ కూడా నిన్నటి నుంచి ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పటి వరకు కూడా పోస్టింగ్ పెట్టి వదిలేసింది. మళ్ళీ దానికోసం ఎక్కడ కూడా చర్చ నడవడం లేదని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం అయితే చేసింది, కానీ ఈ తంతు అంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది బిందు. అయితే నిజాలు సిబిఐ తెలిసిపోతుంది. అలాగే వీరభద్రరావు కూడా నేర చరిత్ర 2016లో అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే అప్పుడు కేసు కూడా పెడితే తానా పెద్దలు ఆ కేసుని డీల్ చేసి వీరభద్రరావుని విడిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సిబిఐ అధికారులు క్షుణ్ణంగా విచారణ అయితే చేపడుతున్నారు బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ. సో ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.